లక్కమాంబక్కేది? వచ్చేస్తున్నా. నెమ్మదిగా. నా ఆర్డర్ వచ్చేసిందా? నీ ఆర్డరేగా ఇంపార్టెంట్. నాయనో, వాళ్ళ ఐటమ్స్ చెప్తా ఉంటే నోట్లో నీళ్లు ఊరుతా ఉండయిరా. మన బతికేందిరా, ఇక్కడ పచ్చడి మెతుకులు, అక్కడేమో ఆన్లైన్లో రకరకాలుగా ఫ్రైడ్ రైస్లు, నూడిల్స్, చపాతీలు. గుడ్డు కూర వచ్చినదా? వచ్చిందప్పా, అదిగో అక్కడే ఉంది. ఇదా? రే, గుడ్డు కూర కూడా అట్ట. తినండి తినండి. ఏమమ్మా బలంగా ఉన్నట్టుంది. ఏముందన్నా, 4 ఐటమ్స్ ఏవో తెప్పించుకున్నాం. వండుకునే అవకాశం లేకుండా చేశారు కదా. కూరగాయలు తెప్పించుకొని చేసుకోవడానికి టైం లేదని ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకున్నాం. అవును, నా చింతపండు పులిహార ఏది? ఇక్కడే ఉందమ్మా. ఏంది చింతపండు పులిహార? పుల్లటి తింటావా నువ్వు? అవునత్త, నాకు పుల్లగా తినాలనిపిస్తుంది. నీకోసం చింతపండు పులిహోర, గోంగూర అన్ని స్పెషల్ గా తెప్పించా. రేపు గోంగూర బిర్యానీ కూడా చేసి పెడతాను. మేయ్, నువ్వు పుల్లగా తినేదానికి ఏం లేదో చెప్తాండా. పుల్లగా తింటే ఆడపిల్లకాయలు పుడతారంట. తీయగా తినో. ఇక నుంచి నువ్వు చక్కెర పొంగలి, చెరుకు రసము, మామిడి పండు ఇలాంటి తినో. మో ఏందమ్మో మా ఇంట్లోకి చూపెట్టి? కడుపుతో ఉన్న మా అమ్మాయికి నాకు నచ్చినే పెట్టుకుంటా. దిష్టి పెట్టబాకండి. అటు తిరగండి, చూడబాకండి ఇటు. రేపటి నుంచి తాడు కాదు, ఒక తెర కట్టేయాలి తినేటప్పుడు. రేపటి నుంచి పక్కన ఒక పార్టీషన్ పెట్టేద్దాం. లేకపోతే అందరి కళ్ళు మన మీదే పడేటట్టుండాయి. గోవిందా, ఏంద్రా ఈ పనిష్మెంట్? అవునైనా, మనమేమో ఆకలి మీద ఉన్నాం, వాళ్ళేమో రకరకాలుగా తింటున్నారు. మా ఇక్కడ కడుపు మండిపోతుంది నాయనా. నడిపొడుచున్నాడు కొత్త పెళ్లి కొడుకులో, వాళ్ళ పిల్లల దగ్గర ఉండకూడదు. నేను పాత పెళ్లి కొడుకునే కదా. నా పిల్లని చూసేదానికి నేను మా అత్త ఇంటికి పోతా. రేయ్, యాడికి పోతాండావ్? కూర్చో. నా పిల్లం ఆడ ఉండదు కదా, నేను మా అత్తగారింటికి పోతా. నేను ఆడ ఉండొచ్చు, తప్పులేదు. చంపేస్తా. కూర్చో. కర్మ, తినే అదృష్టం కూడా లేదు నాకు. తినండి. అమ్మా సెల్వమ్మా, ఇదేమన్నా న్యాయంగా ఉండదా? ఈడ మేము పచ్చడి మెతుకులు తింటా ఉన్నాం, మీరేమో ఆన్లైన్లో పెట్టుకుని రుచిగా తింటా ఉండారు. ఏం చేస్తావన్నా, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. అంతేలే. అమ్మో సెల్వమ్మా, నీకు అన్నదమ్ములు లేరు కదా, నన్ను దత్తత తీసుకో, అన్నగా వచ్చేస్తాను. నాకొద్ది కాపురం. యాడికి లేస్తాండావ్? లుంగి వదిలి ఊడిపోద్ది. కూర్చో మరి. ఆహాహా, పులిహోర పుల్ల పుల్లగా తింటుంటే ఎంత బాగుందో తెలుసా? మే అట్లా నొట్లాయి మాకే, నాకు ఇక్కడ నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి. ఈడెందు చూపు, అటు తిరుగు. దిష్టి పెట్టమాక, కడుపులో బిడ్డకి పులుపు అంటే ఇష్టం. మేయ్, పులుపు తినదన్నానా? ఇదిగో అమ్మా, మా అమ్మాయికి నచ్చింది తినిపించుకుంటాం. మీరిట్లా చూసేది కరెక్ట్ కాదు. నరసింహ గారు చెప్పండి. మీరేమైనా తినిపించుకోండి, కానేటప్పుడు మాత్రం కొడుకునే కనాలా, లేకపోతే నేను ఒప్పుకోను. సర్లేండి, పుట్టేంత వరకు మనకి మాత్రం ఏం తెలుసో. అమ్మాయి ఏదో ముచ్చటపడి తింటుంది, తినేయండి. తినమ్మా. ఆహాహా, అబ్బా ఎంత బాగుందో పుల్లగా. అరే గోవిందం, పోతే పోయిందిలే గాని నీకు మాత్రం కోడిగుడ్డు కూర తీసుకొచ్చుకోపో నాయనా. సిగ్గులేదా నీకు? మరీ పచ్చడితో అక్కడ చూస్తుంటే నీ దీర్ఘాలు దీమాక తినగముగా. ఏందో ఈ పచ్చడి బతుకు. లక్కమాంబక్క, ఇంకా కొంచెం ఫ్రైడ్ రైస్ కూడా పెట్టుకో. అయ్యయ్యో, నాకు పులిహార తప్ప ఇంకేమీ వద్దు. ఇది తింటూ ఉంటే తింటూనే ఉండాలనిపిస్తుంది. ఓయమ్మో, ఇది పులుపు తినేస్తుంది, కూతుర్నే కనేటట్టుంది. ఎట్నైనా దీంతో తీపి తినిపించే ఆలోచన చెయ్యాలి.
ఆహాహా ఫ్రైడ్ రైస్. నాయనా ఎక్కిరిస్తా ఉన్నారు నాయనా. అంతేరా, మన బతుకు వాళ్ళకి ఎక్కిరింపు అయిపోయింది. మన కర్మగాలి ఉన్నాం. వాళ్ళ మొహాలు చూస్తూ తింటే ఈ పచ్చడి మెంతుకులు కూడా తినలేంగానే ప్లేట్లు పట్టుకుని తిరగండి. ఏందా ఇట్రా. చెప్పా పట్టకుండా మా ఇంట్లోకి వచ్చేసావ్. ఏంది మీ ఇల్లా? గిల్లా అంటే చంపేస్తాను. అవును, మా ఇల్లే. అత్తగారు తాడు కట్టి మరీ బాగా లేసిచ్చేశారు. ఈ పోర్షన్ మా ఇల్లు. అసలు ఎదురుగా మొగుడు కూర్చునే చిమిడిపోయిన అన్నం పచ్చడేసుకుని అన్నం తింటా ఉంటే మీరు లొట్టలేసుకుని ఫ్రైడ్ రైస్, నూడిల్స్, ఇంకా ఏమేమి తినారా? గుడ్డు పులుసు. గుడ్డు పులుసు, ఇవన్నీ తిన్నాం. అరుగుతుందా నీకు? మీ అందరి కళ్ళు పడ్డప్పుడే నాకు డౌట్ వచ్చింది. అందుకని అమ్మతో చెప్పి చివరి ముద్ద దిష్టి తీయించుకున్నా. ఓ సిన్న దొంగ పొండటి. మరి మీరు దిష్టి పెట్టి రాత్రంతా కడుపు నొప్పితో నేను అల్లాడిపోవాలా? ఏమైతేనేమే, మొగ్గు నదులొచ్చి బాగా తిన్నావు కదా. ఇది తిన్న చేయది చూపు చూపు. ఫ్రైడ్ రైస్ వాసన చేతిలో ఇంకా గుమగుమలాడిపోతుండదు. ఇది నా ఫ్రైడ్ రైస్. వాసన కూడా చూడకూడదు. మేం డబ్బులు పెట్టి కొన్నాం. అసలు నువ్వు పెళ్ళనివైతే మొగుడు పచ్చని మెతుకులు తింటా ఉండాడు. పోన్లే, ఆడికి దాచిపెట్టి ఒక కప్పైనా ఇద్దామనుకున్నావా? ఈ తెలివితేటలు మీ అమ్మగారు మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి వంటింటి సామాను మొత్తం లాగేసుకున్నప్పుడు వచ్చి చూపించుండాలి. అప్పుడు ఆ తెలివితేటలు లేవు. ఏంటి ఇలాగా వాళ్ళు వండుకునే సామాన్ మొత్తం లాగేసుకుంటే వాళ్ళు ఎలా వండుకుంటారు అని ఒక్క మాట అడిగావా నువ్వు? అవన్నీ నాకు తెలియవబ్బా. ఆహా, దొంగ. నీకు తెలీదని వేషాలు వేస్తున్నావు నువ్వు. అబ్బా, అటు ఆడోళ్ళ గొడవలోకి దూరకూడదబ్బా. ఇలా మాటలు చెప్పే తప్పించుకోవాలని చూస్తున్నావు. పొండటి ఏంది మనకి కష్టాలు? కష్టమే ఉంది, ఇది కూడా సరదా. ఏంది సరదానా? మనిద్దరం ఓకే అనుకుని సంతోషంగా కాపురం మొదలు పెడదాం అనుకున్న టైంకి నిన్నేమో ఆ ముసల్ది తెల్లారేదాకా అమ్మూరు పున్నట్టు ఆడింది. ఈరోజు పెద్దోళ్ళు ముహూర్తాలు పెడతారులే అనుకుంటే ఆషాఢం వచ్చి తగలనింది. ఓయ్, ఈ ఆషాఢం బోషాఢం అంతా మనకు పనికిరాదు గానీ మనం దొంగ పెళ్లి చేసుకున్నట్టు దొంగ కాపురం చేసుకుందాం. మనకదే బాగా కలిసి వచ్చింది. తోలు తీస్తాను పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే. ప్లీజ్ పోనీ ఒక దొంగ ముద్దైనా పెట్టు. మనం ఇక్కడ చాటుగా దాక్కుని ఉన్నాం కదా, ఎవ్వరికీ కనపడం. ముద్దు ప్లీజ్. ఎందుకు కూర్చోబెడుతున్నావేంటి? అత్త చూసిందంటే అంతే సంగతులు. అందుకే కదా ఇట సాటుగా సామాన్ల సాటు తీసుకొచ్చిందా. ఏందే పూరి, మన బతుకెట్ట అయిపోయిందా? ఏమైపోయింది? ఏమైపోయింది అంటే చిలుకా క్షేమమా అని పాట పాడుకుందాం అనుకుంటే ఇప్పుడేమో పావురమా పావురమా మన బతుకే పంజరమా అన్నట్టు అయిపోయింది. ఈ ఆసనం వచ్చి వచ్చిందేంటే ఆ పంతులు పిలవకపోయినా బాగుండేది. ఆడొచ్చి గుర్తు చేసి వచ్చాడు. పంతుల్ని ముహూర్తాలు పెట్టడానికి పిలిచినప్పుడు ఓ అని చంకలు గుద్దుకున్నా. అవునా, ముహూర్తాలు పెట్టేశారు. మన జీవితంలో కూడా ఓ ఎలుగు వచ్చేద్దే అనుకున్నాను. ఇట్లా సీకట్ అయిపోయినదే. తప్పదు, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఈ ఆషాఢం తిప్పలు తప్పవు. మరి ఏం చేస్తాం? ఈ ఆషాఢం కేసాడు మన వల్ల కాదు కానీ ఎట్టకట్ట సత్తుపోదాం. ఏయ్, ఇదిగో నువ్వు ఇట్ట పిచ్చి పిచ్చి వేషాలు వేయబాక, వదులు.
అసలే మనిద్దరిని అత్తగాని చూసిందనుకో ఇక అంతే సంగతులు. వదులు, నేను పోతా. ఏ, ఉండే ప్లీజ్ 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 పూరి. ఒకే ఇంట్లో ఉంటూ 2 భాగాలు వేసుకున్నా, నువ్వు ఆ గదిలో నేను ఈ గదిలో, ఎదురుగా నేను సూత్తు కూడా నీ దగ్గరికి రాలేక నా ప్రాణం కొట్టేసుకుంటా ఉండదు. ఇగో ఒక ముద్దు పెట్టవే. గుద్దుతా. చాలా వెళ్ళి ఇంకా పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు. ప్లీజ్ బోనట్టు ఒక్క రేయ్ గోవిందు, అమ్మా. తమిళనాడులో ఏం పనిరా నీకో? తమిళనాడా? అవును, ఈ కొంప 2 రాష్ట్రాలుగా ఇడిపోయింది కదా. మనం ఆంధ్రాలో ఉన్నాం, వాళ్ళు తమిళనాడులో ఉండారు. ఆషాఢం అయ్యేంత వరకు ఒకరినొకరు కలుసుకోకూడదు, మాట్లాడుకోకూడదు, చూసుకోకూడదు. అమ్మా అదే రారా ఇక్కడికి. మావు సెల్వమావు, నీ కూతుర్ని కట్టుబాట్లో పెట్టుకో. ఏయ్ పవే నువ్వురా. వస్తున్నాను. ప్లీజ్ పూరి. వదులు. పూరి ఒక ముద్దు. పూరి పూరి పూరి. ఇదేందబ్బా బాలమూర్తులా? పూరి పూరి పూరి. ఎక్కడికి రా పోతావు? పూరి ఎందుకురా? రారా నీకు పెడతా. ముసల్దానా, పెళ్ళంతో ప్రశాంతంగా మాట్లాడుకునే అవకాశం కూడా ఇవ్వ నువ్వు. రారా మనం మాట్లాడుకుందా. రా కనకం. వద్దే అబ్బా, అబ్బా. అయ్యో అబ్బా. రండి. ఇదిగో ఆషాఢం ముగిసే వరకు మీరు హద్దులు దాటి మాట్లాడడానికి వెళ్ళడానికి వీలేదు చెప్తున్నా. ఏమైంది? ఏమైందా? ఇప్పుడు ఆషాఢమని అత్తగారికి ఎదురు పడకూడదు, మొగుళ్లతో మాట్లాడకూడదని చెప్తే వెళ్లి వీళ్లు వాళ్ల మొగుళ్ళని దొంగచాటుగా కలుసుకొని ముచ్చట్లు చెప్పుకుంటా ఉండారు. ఆ మహాతల్లేమో ఆడపిల్లల్ని అదుపులో పెట్టడం తెలీదా అని నా మీద కేకలేస్తా ఉంది. ఏదో ఇంకా నాకు తుళ్ళే అన్నట్టు ఆవిడ కోడళ్ళన్న సంగతి మర్చిపోతుంది ఆవిడ. నాకు మాట పడాల్సిన కర్మేంటి? ఏయ్, మీరు హద్దులో ఉండండి. అమ్మా మరీ టూ మచ్ చేయకమ్మా. ఆషాఢం వచ్చినంత మాత్రాన మేం మొగుడు పెళ్ళాలం కాకుండా పోతామా? అయినా ఆషాఢం అత్తా కోడలకే కదా, మొగుడు పెళ్ళాలకేంటి? అవును, మా అత్తగారిని చూడకుండా ఉండొచ్చేమో గాని మా ఆయన్ని చూడకుండా ఉండాలంటే నాకు అదోలా ఉంది. పాపం మా ఆయన. మా ఆయన కూడా పాపమేనే. మీ ఆయనేనా పాపం? అమ్మా చాలు ఆపండి. మీరంటే కొత్త పెళ్లి కొడుకులు, కొత్త పెళ్లి కూతుర్లు. అసలు పాపం మా ఆయన. మీ ఇద్దరికంటే ఆషాఢం, మాకేం ఆషాఢం? నేను కడుపుతో ఉన్నాను, కనీసం నన్ను కూడా మాట్లాడనీయకుండా తీసుకొచ్చావు కదమ్మా. నువ్వు మాట్లాడాలనుకుంటే వీళ్ల కంట పడకుండా మాట్లాడు. పాపం కొత్తగా పెళ్ళైనోళ్ల ముందు మీరిద్దరూ సరదాగా ముచ్చట్లు చెప్పుకుంటా ఉంటే వాళ్లకు కూడా ఆశ కలగదు. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరి కోసం మేం దూరంగా ఉండాలా? తప్పదు మరి. పుట్టింట్లో ఉండాలి కానీ మొగుడు కావాలి. అన్నీ అంటే ఎట్ట కుదురుతుంది? అవ్వ కావాలి, బువ్వ కావాలంటే ఎట్ట కుదురుతుంది? అయినా మీరు ఇవన్నీ చాలా టూ మచ్ చేస్తున్నారు. ఆషాఢం అంటే ఒకే ఇంట్లో ఒకే గదిలో ఉండకూడదు. ఓకే, మాట్లాడుకోవడానికేంటి? ఆహాహాహా, పడుచు వాళ్ల ముచ్చట్ల వరకు ఆగవు, ముద్దు ముచ్చట్ల వరకు వెళ్ళిపోతాయి. అందుకనే మాట చూపులు కొంచెం దూరంగా ఉంటే మంచిది అనేది. మేము ఒకే గదిలో ఉన్నప్పుడే దగ్గరగా లేము, మరీను మీరు. అందుకే చేసిన తప్పులకి ఇప్పుడు శిక్ష అనుభవించండి. పెళ్లిళ్లు చేసుకుని సవ్యంగా కాపురం చేయాల్సిన సమయంలో పిచ్చి పిచ్చి వేషాలు వేసి దూరంగా ఉన్నారు. ఇప్పుడు దగ్గరయ్యే సమయం వచ్చేసరికి ఆ దేవుడు ఇలా ఆషాఢం పేరుతో దూరం పెట్టాడు. ఇదే మీకు తగిన శిక్ష. ముందు ముందు తప్పులు చేయకుండా ఉంటారని. అసలు ఎవడు కనిపెట్టాడు ఈ ఆషాఢం? ఆషాఢంలో మొగుడు పెళ్ళాలు కలిసి ఉంటే ఏమైపోద్ది? అత్తా కోడళ్ళు చూసుకుంటే ఏమైపోద్ది? అంతా ఉత్తుత్తిదే. ఇదిగో అన్ని ఇట్ట నిర్లక్ష్యంగా తీసుకోకు. అత్తగారికి ఎదురెళ్ళావంటే అనారోగ్యం, ఆయుక్షీణం. మొగుడు పెళ్ళాం అస్సలు కలవకూడదు. సీరియస్ గా చెప్తున్నాను, తిన్నగా ఉండండి. ఈ నెల రోజులు భరించక తప్పదు. మీ మొగుళ్ళు అసలే కోతులు. చూస్తా, ఎక్కువ వేషాలేస్తే తోకలు కత్తిరిస్తానని చెప్పు మీ మొగుళ్ళకి. పడుకోండి. పాపమే నా మొగుడు.
అబ్బబ్బా. అమ్మో అయ్యో అయ్యో మర్రో అయ్యో ఏయ్, ఆపండి. చెవు కోసిన మేకల్లా అరుపులేంద్రా? మో చెవు పట్టుకుని ఇలా బరబరా లాక్కొస్తుంటే ఇంక అరవకుండా నవ్వుతా ఉండమంటావా? బా చెవు నొప్పమ్మా, ఊడిపోయేటట్టు ఉన్నది. చెవులు ఊరిపోవడం కాదురా, మీ చెవులు తోకలు రెండు తెగ్గొట్టాలా. అబ్బో మేము ఇప్పుడు అంత కాని పని ఏం చేసినామో? పక్కింటోడి పెళ్ళాలతో మాట్లాడినామా ఏమే? మా పెళ్ళాలతోనే కదా మాట్లాడినాము. రే, ఇప్పుడు వాళ్ళు పక్కింటోళ్ళ పెళ్ళాలేరా? మో ఇది అన్యాయం. మేం తాలి కట్టిన పిల్లల్ని పట్టుకునే పక్కింటోడు పిల్లలంటావేందే? అవునవునా, నేనైతే 2 తూర్లు కట్టిన తాలే. మెట్టు తీసుకుని కొడతాను. పెద్ద ఘనకారం చేసినట్టు చెప్తున్నాడు. చూడు, 2 సార్లు కట్టాడంట తాళి. ఆషాఢ మాసం మీరు పెళ్ళాలతో మాట్లాడి మమ్మల్ని చంపేస్తారా? మో తెల్లవారితే కదా మా ఆషాఢము, ఇప్పుడు మాట్లాడితే ఏమైంది? రే, పంతులేం చెప్పిండారు? సూర్యాస్తమయం గాడి నుంచే ఆషాఢం వస్తుందని చెప్పిండారు కదా. మీరు మీ పెళ్ళాల్ని కలవకూడదు, చూడకూడదు, మాట్లాడకూడదు. మో వాళ్ళంటే కొత్త పెళ్లి కొడుకులు, నేను పాత పెళ్లి కొడుకునే. కొత్తగా తండ్రి కాబోతున్నాను. నన్ను కూడా నా పిల్లంతో మాట్లాడనిపోతే ఎట్టా? అసలు ఆ మాటకొస్తే నా పిల్లం ఆడికి పోవాల్సిన పనిలే. మేం పొమ్మని చెప్పామా నీ పెళ్ళాన్ని? వాళ్ళే తీసుకుపోయారు, మేమేం చేయాలా? సరే తీసుకుపోతే తీసుకుపోయారు. ఏమైనా దుబాయ్ తీసుకుపోయినారా? ఒకే ఇంట్లో తాడు కట్టేసి 2 ఇళ్ళని చెప్పి మమ్మల్ని ఏడిపిస్తుంటారు మీరు. రేయ్, బాగాలు ఏరు చేసినాక 2 కొంపలే. అది పక్కిల్లు, ఇది మనిల్లు. పక్కింట్లోకి పక్క చూపులు, దొంగ చూపులు కూడా చూడడానికి ఇల్లేదు చెప్తాండా. అమ్మో నేను అడిగిన దానికి న్యాయం చెప్పింది. నేనెందుకు నా పిల్లలతో మాట్లాడకూడదు? ఎందుకు మాట్లాడకూడదంటే, ఆవు చేలు మేస్తే దూడ గట్టును మేస్తుందా అని సామెత ఉండదే. ఇన్నావా? ఇన్నా. అయితే ఏంటి ఇప్పుడు దానికి? నువ్వు ఈళ్ల కంటే ముందోడివే. నువ్వు నీ పెండ్లం ఇకలు పక్కపక్కలు అనుకుంటే నీ తమ్ముళ్ళు ఏం చేస్తారు? నిన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఆళ్ళు దొడ్డిదారు చూసుకుంటారు. అందుకే నువ్వడ్డమైన గడ్డి తినకుండా నోటికి గుడ్డ కట్టుకో. మో నేనేమన్నా దోండా కుక్కనా నోటి గుడ్డ కట్టుకునే దానికి? మీవి కుక్క బతుకులేరా? నోటికి బుట్ట కట్టుకున్నా తప్పులేదు. సరే సర్లేమా, ఇప్పుడు దీని గురించి పంచాయతీ ఎందుకో? నేను పోయి పడుకుంటా, నిద్ర వస్తుండదు. నేను మాత్రం చేసేదే ఉంది, పోయి పడుకుందా పదరా. రే, యాడికరా పోతుండారు? ఆగండ్రా. ఏమ్మా? ఓ గుడ్ నైట్ మా. అమ్మకి గుడ్ నైట్ చెప్తూ మర్చిపోయారా? అందుకే ఆపింది. గుడ్ నైట్ చెప్పండి. గుడ్ నైట్ మమ్మీ. పద. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఇంగ్లీష్ పద్యం చెప్పినట్టు ఎంత బాగా చెప్పినారు ముగ్గురు కలిసి గుడ్ నైట్. గుడ్ నైట్లే గాని అది మీకు మీ గదిలో గుడ్ నైట్ కాదు, ఈ గదిలోనే. మో ఏంది మనం అనేది? ఎరా అర్థం కాలే? మీ పడకలు ఇంకా ఈ గదిలోనే. మో ఉండేది ఒక మంచం, 5 మంది ఎట్ట పడుకుంటావా? నువ్వు అవ్వ పడుకుంటానే ఇరిగిపోద్ది. అడ్డగడదల్లా ఉండరు. పట్టె మంచం కావాలన్నా మీకు? ముగ్గురు చావేసుకుని కింద పడుకోండి. మో ఏందమ్మా ఈ అన్యాయమో? అన్యాయం కాదు, అవకాయ బద్దా కాదు. నోరు మూసుకొని ముగ్గురేడ చాపేసుకుని పడుకోండి. మాకు రూమ్ ఉండగా కింద పడుకోవాల్సిన కర్మ మాకేంది? రేయ్, మిమ్మల్ని నమ్మనరా నేను? మీరు ఎంత దొంగలో నాకు తెలుసు. నోరు మూసుకుని పడుకోండి. మా చాపా అమ్మా మా ఏమవి? ఇదిగో ఏన్నే ఉండాయి. మా ఏందమ్మా ఇదే? మేము నిద్రపోయాక మీ దొంగ కళ్ళు గమ్ముగుండవు, నిద్రలోనే నడిచిపోతా ఉంటాయి. మా అందుకే మా ముగ్గురు కాళ్ళని గొలుసులేసి కట్టేసి బీగాలేస్తా. మా ప్లీజ్ మా మో ఖైదీలో చేసినట్టు వేసినా కదమ్మా. మీరు వాళ్ళకంటే డేంజర్ రా. పడుకోండి. బో తాళాల భద్రం. బొట్లో దోపుకుంటాగా. ఏమ్మా దొంగచాటుగా తప్పించుకునే అవకాశం కూడా లేకుండా పోయింది కదరా. రేయ్, నోరు మూసుకుని పడుకోండి. గుడ్ నైట్.
గుడ్ నైట్ అంటరా. మనకి ఈ రోజు నుంచి బ్యాడ్ నైట్. పండుకోండి అన్నా. పండుకోరా. అమ్మో అమ్మో, నేను ఒక్క క్షణం కూడా ఉండనమ్మా ఇంట్లో. అయ్యో అయ్యో, ఏమో అనుకున్నాను గాని 2 ఆడపిల్లలు ఇంత హింసిస్తారనుకోలేదు. అమ్మో, ఒక్క క్షణం కూడా ఉండకూడదు ఇంట్లో. అక్క ఏమైంది? అయ్యో వద్దు తల్లి, నేను బయలుదేరుతా. ఏమైందక్క? వద్దు తల్లి, మళ్ళీ దాన్ని తలుచుకుంటుంటేనే జ్వరం వచ్చేస్తా ఉండదు. నేను పోతా. మామూలు హింస మీది. అమ్మో. ఎక్కడికి వెళ్తావు? అత్తగారింటికే. అత్తగారిల్లంటే ఏదో 60 కిలోమీటర్ల అవతలున్నట్టు మాట్లాడుతున్నావు. తాడు దాటితే అత్తగారిల్లే. అమ్మో అమ్మో, నా వల్ల కాత్తల్లో, నేను పోతాను. ఎవరు హింసిస్తున్నారు? ఇంకెవరు, మీ ఇద్దరే. మేమిద్దరమా? మేమేం చేశాం? అయ్యయ్యో, మళ్ళీ అమాయకంగా ఏం చేశాను అని అడుగుతున్నారా? నా వల్ల కాదు తల్లి, మీది మామూలు హింస కాదే, చిత్రహింసే. నేను పోతా. ఏ గీత, కడుపుతో ఉంది.